హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఇలాగా పూజ చేసుకున్నానండి. మీరు ఏ విధంగా న్యూ ఇయర్ రోజు పూజ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి కోతి ఏ విధంగా నీళ్ళు తాగుతుంది. నేను హ్యాపీ న్యూ ఇయర్ అండి, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. టెంపుల్కి వచ్చాము, అక్కడ కోతి నీళ్ళు తాగుతుంటే మీకు సరదాగా చూపిస్తున్నానండి. ఈ టెంపుల్ వచ్చేసి రేణుకా ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నది మా అమ్మ. కొత్త సంవత్సరం కదా, టెంపుల్కి వచ్చామండి. మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ అమ్మాయి చూడండి టెంకాయ ఎలా కొడుతుంది, టకా టకా కొడుతుంది. చిన్న పిల్ల, 3 years కూడా ఉండవు. ఫటేల్ మని భలే కొడుతుందండి ఈ అమ్మాయి కొబ్బరికాయ. నాకు చాలా ఆనందం వేసింది. ఈ పిల్ల కొత్త టెంకాయలు అసలు పగలవు. అటువంటిది ఈ పిల్ల టెంకాయలు కొడుతుంటే చాలా సరదాగా అనిపించింది. ఒకసారి గుడి ప్రాంగణం అంతా చూసేయండి. సాయంత్రం కనుక ఎవ్వరు లేరండి. నేను ఈరోజు ఏం వంటలు చేసుకున్నాను ఏంటిది అని చెప్పేసి, నిన్ననే కదండి హ్యాపీ న్యూ ఇయర్ బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. అందుకోసం సింపుల్గా ఒక కర్రీతోనే అయిపోగొట్టి, సాయంత్రం మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. మా కాలేజీలో కొత్తగా పెళ్ళైన సోనీ అని మనకు హ్యాపీ న్యూ ఇయర్ రోజు డ్యాన్స్ వేసింది చూడండి. ఆ అమ్మాయి ఇది జనవరి 1st రోజే బర్త్డే ఉంది. అందుకోసానికి తన బర్త్డేకి వెళ్ళాల్సింది ఉంటుందని చెప్పేసి ఒకటే ఓన్లీ క్యాబేజీ ఎగ్ కర్రీ చేశానండి. అది షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూసేయండి. ఈ పిల్ల చూడండి టెంకాయలు భలే కొడుతుంది కదా, ఎంత బాగా ముచ్చటేసిందో, నాకు చాలా ఆనందం వేసింది. మీరు ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇంట్లో కూడా పూజ చేసేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ రోజు సరదాగా టెంపుల్కి వచ్చామండి. ఇప్పుడు మనం క్యాబేజీ ఎగ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలనో, నేను న్యూ ఇయర్ రోజు ఏమేమి చేసుకున్నానో, ఎలా చేసుకున్నానో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతుంది. సింపుల్గా క్యాబేజీ ఎగ్ కర్రీ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్యాబేజీ ఎగ్ కర్రీ చేసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న క్యాబేజీ, అలాగే ఒక 3 కోడిగుడ్లు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది రోటీలకి, అన్నంలోకి, చపాతీకి, పూరికి సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి జీలకర్ర వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇది చిటపన్నమన్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత కరివేపాకు. ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ వేగాలి. ఇవి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇవి వేగిపోయింది కదా, ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. పసుపు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి బాగా. ఇవన్నీ మసాలాలు నూనెలో మగ్గితే బాగుంటాయి. ఈ మసాలాలన్నీ మాడకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ పోసుకుందాము. మంచి ఫ్లేవర్తో వేగుతాయండి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా వేగుతున్నాయో. ఇప్పుడు మనకు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసి బాగా కలుపుకుందాం. చూడండి క్యాబేజీ ఈ విధంగా బాగా మగ్గనిద్దామండి. ఆయిల్లో బాగా మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. క్యాబేజీ బాగా మగ్గిపోయింది కదండి. ఈ గుడ్లన్నీ వేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకున్న తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకోవాలి. ఎగ్గు బాగా కలుపుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఎగ్ కర్రీ బాగా ఉడికిపోయింది కదా. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకుంటే ఎంత బాగుందో చూడండి. క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ. ఇది చపాతీకి, రోటీకి, పూరీకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉందండి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుందో, న్యూలీ మ్యారీడ్ అమ్మాయి, మా కాలేజీకి కొత్తగా వచ్చింది. తన బర్త్డే ఈరోజు జనవరి 1st అని చెప్పేసి చేసుకుంటుంది. నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు రండి, వెళ్దాము. ఓకే, కొత్త సంవత్సరం రోజు బర్త్డే పార్టీ.
నేను చేసుకున్న క్యాబేజీ ఎగ్ కర్రీ చూసేసారు కదండి. సింపుల్గా ఇలా చేసుకొని బర్త్డేకి పార్టీకి వెళ్తున్నాను, సోనీ బర్త్డే పార్టీకి. మీరు కూడా వచ్చేయండి. నైట్ అయింది. ఆ పిల్ల ఎలా చేసుకుంది బర్త్డే కట్ చేస్తే మనం వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూడండి వాళ్ళ ఆయన ఎంత అందంగా డెకరేషన్ చేశారో, చాలా అద్భుతంగా. వాళ్ళకు న్యూలీ మ్యారీడ్ 2 years ఏమో అవుతుందంట. ఇంకా పిల్లలేం కాలేదు, కానీ వాళ్ళు సరదాగా చాలా బాగుంటారండి. ఇద్దరు జంట చూడముచ్చటగా. ఇక్కడ అందరం కూర్చున్నామండి మేమందరము. ఈ అమ్మాయికి బర్త్డే పార్టీకి వచ్చిన వీళ్ళంతా చూడండి. ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఉన్నారండి. తనకు సెల్ ఫోన్ చూస్తున్నారు. పంజాబ్ డ్రెస్ వేసుకున్న మేడం గారు, కలెక్టర్ గారు. ఈ అమ్మాయి ఏనండి సోనీ, తన బర్త్డే. పిల్ల చూడండి ఎంత అందంగా ఉంది. ఈ అమ్మాయి ఇలాగే నిండు నూరేళ్ళు హ్యాపీగా బర్త్డే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు కూడా మీరు కూడా ఆశీర్వదించండి. నమస్తే, బాగున్నారా? ఆ అమ్మాయి ఫ్రెండ్ అండి. ఈ సోనీకి అందరినీ పిలుస్తుంది, ఆంటీ మీరు రండి మీరు రండి అని చెప్పేసి. తన బర్త్డే చాలా హడావుడిగా వాళ్ళ అమ్మ నాన్న దూరం ఉన్నారని చెప్పేసి మీరే మా తల్లిదండ్రులు అలాగే ఫ్రెండ్స్ అని చెప్పేసి చేస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇతను వాళ్ళ హస్బెండ్, ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని ఇతను. వీళ్ళిద్దరికి లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. బాగున్నారు కదండి ఈ జంట చూడముచ్చటగా. ఇలాగే ప్రతి ఇయర్ తను బర్త్డే చేసుకోవాలండి. నాతో పాటు మీరు కూడా ఆశీర్వదించండి. ఓకే, ఇప్పుడు బర్త్డే విశేషాలేంటో, ఎలా తను ఎంజాయ్ చేసిందో మీరు చూసేయండి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూసేయండి ఈ సెలబ్రేషన్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిను తన ఫ్రెండ్ అండి. ఇద్దరికి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు. అలాగే ఇంకొక కేక్ కూడా తీసుకొచ్చాడు వాళ్ళ వారు. లాస్ట్ ఇయర్ కేక్ కట్ చేయలేదంట, అందుకోసానికి ఈ ఇయర్ 2 కేక్ కట్ చేసింది అమ్మాయి. లాస్ట్ ఇయర్ది ఒకటి, ఈ ఇయర్ది ఒకటి. మేమందరం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇక్కడ అందరూ వచ్చే జనాలందరూ చాలా సంతోషంగా ఈ అమ్మాయిని ఆశీర్వదించారు. చూసేయండి బర్త్డే విశేషాలను. నేను కేక్ తినిపిస్తున్నానండి. ఇక్కడ అమ్మాయి నాకు కేక్ తినిపిస్తుంది. నేను కూడా కేక్ తినిపించి తన ఇంటి నెలలు చల్లగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా తన బర్త్డేకి వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈ యాష్ కలర్ చీర కట్టుకున్న అక్క, పక్కన ఉన్న అక్క వాళ్ళ ఇంటి ఓనర్ అండి. పక్కన డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి తన ఫ్రెండ్. ఈ కాలనీలో అమ్మాయి కొత్తగా వచ్చినా కానీ చాలా సరదాగా చాలా బాగుంటుంది. అందరితోనే కలివిడిగా బాగా కలిసిపోతుందండి. అందుకోసానికి ఈ అమ్మాయి బర్త్డే నేను యూట్యూబ్లో పెట్టాల్సి వచ్చింది. ఆంటీ నా బర్త్డే యూట్యూబ్లో పెట్టండి ఆంటీ, మా మమ్మీ వాళ్ళందరూ చూసి ఆనందిస్తారని తను అడిగింది. అందుకోసానికి నేను అప్లోడ్ చేశాను. అందరూ ఆశీర్వదిస్తున్నారండి. మీరు కూడా అమ్మాయిని వాళ్ళ ఇంటి ఓనర్ నెక్స్ట్ బర్త్డే పిల్ల కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తుందండి. నేను కూడా అలాగే ఆశీర్వదించాను. మీరు కూడా అందరూ చూడండి అమ్మాయిని చక్కగా ఆశీర్వదించారు. ఈ అమ్మాయి మా ఇంట్లో రెంట్కున్న పద్మ, నేను ఇద్దరం ఫోటో తీసుకుంటున్నామండి. తను కూడా గిఫ్ట్ తీసుకొని వచ్చింది. నేను కూడా ఒక చిన్న నెక్లెస్ గిఫ్ట్గా తెచ్చానండి. తనకు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు. నాకు ఫస్ట్ టైం ముందే పెట్టేసింది ఈ అమ్మాయి. ఇక్కడ అందరూ పక్కన రాగమయ్యర్ కాలనీలో ఈ అక్క అన్న ఇద్దరు ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి అమ్మాయికి కేక్ తినిపిస్తున్నానండి. ఎలా ఉందండి ఈ అమ్మాయి బర్త్డే పార్టీ? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. ఒకరికొకరు కేకును మొహానికి పెట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తను ఒక సమోసా కేకు అలాగే పెట్టిందండి. అవి తినేసి ఇంటికి వచ్చేసామండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నేను ముందు ఉంటానండి. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.